హలో అండి, అందరికీ నమస్తే. మహాశివరాత్రి 26వ తారీఖు మహాశివరాత్రి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంత బాగా జరుపుకుంటారో మా ఏరియాలో కోటప్పకొండ మహాశివరాత్రికి కోటప్పకొండ తిరణాలనేది అంతే బాగా జరుపుకుంటారు. మరి లేట్ చేయకుండా మహాశివరాత్రికి మా కోటప్పకొండ దగ్గర జరిగే జాతర గురించి, అక్కడికి వచ్చే ప్రభల గురించి మాట్లాడుకుందామా? మహాశివరాత్రికి కోటప్పకొండ దగ్గర మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రభల గురించి మెయిన్గా చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆ ప్రభలు అనేవి అసలు ఎందుకు కడతారు మహాశివరాత్రికి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం కోటిన్నొక్క ప్రభ కడితే శివయ్య స్వామి కిందకు వస్తాడంట, కొండ దిగి కిందకు వస్తాడంట అని స్థల పురాణం ఉంది. అందువల్ల ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాన్ని ఇప్పటి యూత్, ఇప్పటి వాళ్ళు కూడా అది పోనివ్వకుండా ఆ ప్రభలు అనేవి ప్రతి సంవత్సరం వారి వారి ఖర్చులతో చేయించుకొని శివయ్య దగ్గరికి తీసుకొని వస్తారు. ఈ ప్రభలు ఎక్కడ కడతారు అది తెలుసా మీకు? నేను చెప్తాను వినండి. ఈ ప్రభలు ఎక్కడ కడతారంటే కోటప్పకొండ కింద కొన్ని ఖాళీ స్థలాలు, అవి పొలాలు ఉంటాయి. అవి ఖాళీ స్థలాలు కూడా కాదు, పొలాలు. కానీ ఆ పొలాల్లోనే ఇవి నిర్మిస్తారు. అయితే వాటికంటే ముందు ఏ గ్రామం నుంచి ప్రభ అయితే వస్తుందో ఆ గ్రామం వాళ్ళు ఒక 30 రోజుల ముందు నుంచే ఈ ప్రభ అనేది నిర్మిస్తారు. ఈ ప్రభలు నిర్మించడానికి చాలా ఖర్చుకు అవుతుంది. 30 నుంచి 40 లక్షల అమౌంట్ కూడా అవుతుంది. అమౌంట్తో పాటుగా చాలా కష్టపడి నిర్మిస్తారు. ఈ ప్రభలు కట్టడానికి కావలసిన బొంగులు కానీ, ఈ లైట్స్ కానీ, తాళ్ళు ఇవన్నీ కూడా సేకరించి వాళ్ళు ఒక 30 రోజుల ముందు నుంచే వీటిని ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా తిరునాళ్ళకి ముందు రోజు అనగా ఈరోజు నిర్మించి వాళ్ళ ఊరి నుంచి స్టార్ట్ అవుతారు కోటప్పకొండకి వెళ్ళడానికి. కోటప్పకొండ చేరుకున్నాక అక్కడ మళ్ళీ క్రేన్ సాయంతో వాటిని స్ట్రైట్గా నించోపెట్టి మొత్తం సెట్ చేసుకొని రేపు రాత్రి అనగా శివరాత్రి రోజున నైట్ జాగారం చేయాలి కదా, ఆ జాగారం చేసి అక్కడ సెలబ్రేషన్స్, కొంతమంది ఏమో కచేరీలు పెడతారు, కొన్ని ప్రభల వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారు. అలా జాతర అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత రోజు తిరిగి వాళ్ళ గ్రామాలకి వెళ్ళిపోతారు. వాళ్ళ గ్రామాలకి వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళ గ్రామంలో స్టేజ్ అనేది నిర్మించి అక్కడ కూడా కొంత ఈ కచేరీ కానీ, డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తంగా ఈ ప్రభల నిర్మాణం అనేది వాళ్ళ ఊరిలో చాలా కోలాహలంగా జరుగుతుంది. వాళ్ళ ఊరిలో వాళ్ళ పనులతో పాటు కొన్ని వాళ్ళ డబ్బులు వేసుకొని 30 రోజులు కోలాహలంగా ఆ ప్రభలు నిర్మించి కోటప్పకొండకి తీసుకువెళ్ళి అక్కడ జాతర చేయించి మళ్ళీ తీసుకొని వాళ్ళ గ్రామాలకు వచ్చి, ఇవన్నీ కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పనులే. అయినా కానీ ఆ శివుని భక్తి ముందు వాళ్ళ కష్టం అసలు కనిపించదు అనమాట. ఈ ప్రభలు అనేవి అసలు ఏవే ఊర్ల నుంచి వస్తాయి? చాలా ఊర్ల నుంచి వస్తాయి. ముఖ్యంగా మనం చెప్పుకోదగినవి కావూరు, మద్దిరాల, చిలకలూరిపేటలో పురుషోత్తపట్నం, అప్పాపురం, ఎడవల్లి, గురవాయపాలెం, ఇలా చాలా ఊర్ల నుంచి కూడా ఈ ప్రభలని నిర్మించి తీసుకొస్తారు. మన ఇళ్ళల్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో యూనిటీగా అందరూ కలిసి చేయాలి. కానీ అలాంటిది ఒక ఊరిలో అట్లాంటి ఇంత పెద్ద కార్యక్రమాలు చేయాలంటే ఎంత యూనిటీగా ఉండాలి. ఇలా ప్రతి సంవత్సరం అంత యూనిటీతో అంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత భక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ ప్రభలు ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే వాళ్ళని. కోటప్పకొండ వెళ్ళడానికి రూట్స్ అనేవి కూడా ప్రధానంగా చిలకలూరిపేట నుంచి ఒకటి మెయిన్ రూట్ ఉంటుంది. తర్వాత నర్సాపేట నుంచి కూడా ఒక మెయిన్ రూట్ ఉంటుంది. అలాగే ఇంకా చిలకలూరిపేట నుంచి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ అర్థం కాకపోవచ్చు, లోకల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ రూట్స్ అనేవి. ఎగ్జాంపుల్గా చిలకలూరిపేట నుంచి అవిసాయపాలెం వెళ్ళి అవిసాయపాలెం నుంచి మీకు పొలాల మధ్య నుంచి వెళ్ళొచ్చు. ఇలా కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. మెయిన్ రూట్స్ వచ్చేసి చిలకలూరిపేటలో అడ్డ రోడ్ సెంటర్ ఉంటుంది. అంటే ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ చిలకలూరిపేట ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అదే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి చిలకలూరిపేటలో లాస్ట్గా వచ్చే ఏరియా నుంచి రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అదే నర్సాపేట అయితే ఎడవల్లి మీదుగా వెళ్ళొచ్చు. అది ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళైతే అద్దంకి సంతమాగలూరు రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి కోటప్పకొండ వెనకాల నుంచి కూడా కోటప్పకొండకి చేరుకోవచ్చు. ఏదైనా మహాశివరాత్రికి ఇలా ప్రభలు కట్టి వాళ్ళ భక్తిని చాటుకుంటారు. మనం కూడా వెళ్ళి దేవుని దర్శించుకొని ఆ ప్రభల్ని, ఆ ఎంజాయ్మెంట్ని మనం కూడా ఎంజాయ్ చేసి వద్దాం.
JPDJ Sounds and Lightings from Donepudi. My contact 9951043382. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం Thank you. ఒకసారి అందరూ రావాలి, అందరూ ముందుకు రావాలి. హలో అందరూ రావాలి. ఖుషీల సంగతి పెట్టాయా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.